నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో ఎవ్రీడే కూడా మన ఆర్కే కలెక్షన్స్లోని లేటెస్ట్ కలెక్షన్స్ వాచ్ చేస్తున్నాం కదండి. అండ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం చూడబోతున్న ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే సో ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్లో సో చాలా వెరైటీస్ ఉంటాయని చెప్తూ ఉంటాను కదండి. అండ్ ఈరోజు మనం సాఫ్ట్ చినియాలో సిల్వర్ బుటాస్కి సో మనకు మీనా వర్క్ బోర్డర్స్ సో చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి. వాటిల్లో టోటల్గా ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. సో ఆ కలెక్షన్స్ ఎలా ఉందో చూద్దాం. అలాగే ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేసామండి. సో ఆ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సాఫ్ట్ జూట్కి సో మంచి జరీ బోర్డర్స్ అండి. సో జూట్ అని కానీ మనం ఎక్కువగా డైలీ వేర్ స్టైల్లో చూస్తూ ఉంటాం, బట్ ఇది కొంచెం ఫంక్షనల్ వేర్గా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా మన బడ్జెట్లో ఉండే కలెక్షన్ అండి అంతా కూడా. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ ఇవి మీకు ఫంక్షన్ వేర్ అకేషన్స్ వైజ్ యూజ్ చేయడానికైనా సో చాలా బాగుంటుంది. సో ఆ డిజైన్స్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో సో మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. సో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ సో మీరు ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి, పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో మన బ్రాంచెస్ అడ్రసెస్ వచ్చి సో అది వచ్చి మనకు ఫస్ట్ బ్రాంచ్ చందానగర్ మెయిన్ రోడ్ అండి. సో మనకు ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అండ్ కేపీహెచ్పిలో 2 బ్రాంచెస్. సో కేపీహెచ్పి మెయిన్ సర్వీస్ రూట్, సో కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లో ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అలాగే ఇంకొక బ్రాంచ్ ఆర్కే సెలెక్షన్స్ అని ఉంటుంది. సో ఇది వచ్చి మనకు కేపీహెచ్పి బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు దిల్సుఖ్ నగర్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లోనే ఉంటుందండి. అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు కొత్తపేట మెయిన్ రోడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. సో ఆల్ బ్రాంచెస్లో ఆల్ కలెక్షన్స్ విత్ మనకు హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అలాగే ఎవరైతే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చు. అండ్ ఈరోజు మీకు ఆ కలెక్షన్స్తో పాటు ఇంకొక వెరైటీ అండి. సో ఇది కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ అండ్ మంచి లైట్ కనకాంబరం షేడ్కి ఎల్లో బోర్డర్ తీసుకున్నాం. అండ్ విత్ మనకు స్పెషల్ జరీ వర్క్కి మీనా వర్క్ కూడా యాడ్ చేసుకున్నామండి. అండ్ మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ క్లాసీ కలర్. అండ్ ఇది కూడా మనకు చిన్న మీడియం బోర్డర్, లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1750 రూపీస్ అండి. అండ్ లైట్ షేడ్ అండి. అండ్ ఈ శారీకి కాంబినేషన్ ముఖ్యంగా చాలా బాగుంది. అండ్ మనకు శారీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ ఫంక్షనల్ వేర్గా యూజ్ చేయాలి అనుకుంటే సో చాలా బాగుంటుందండి. సో ఫ్యాబ్రిక్ కూడా కొంచెం లెనిన్ స్టైల్లోనే ఉంటుంది. అండ్ మంచి లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ముందుగా షోల్డర్ బార్డర్ అయితే సో ఇది మనకు ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ ఇదంతా కూడా మనకు ఒక డైమండ్ షేప్ డిజైనరీ బ్రొకెట్ బోర్డర్ అండి. అండ్ మనకు జరీ వివింగ్ అంతా కూడా గోల్డ్ షేడ్ ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా ఎల్లో షేడ్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్. అండ్ శారీ మిడిల్ పార్ట్ సో చూస్తున్నాం కదండి, ఒక బాక్స్ స్టైల్ డిజైన్. అండ్ ఇది మనకు షేప్ ఇలాగ ఉంటుంది, ఒక డైమండ్ షేప్ ప్యాటర్న్ లాగా. అండ్ ఒకటి ఎంటీ ఉంటుంది, ఒకటి వచ్చి మనకు జరీ ఫిల్ అవుతుందండి. అండ్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. అండ్ ఈ జరీ ఫిల్ అయిన దాంతో మనకు మీనా వర్క్ని ఇంకా హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. అది ఒక ఎలిఫెంట్ డిజైన్, పీకాక్ డిజైన్. అండ్ ఇక్కడ కూడా మనకు పీకాక్ ప్యాటర్న్. సో ఈ కాంబినేషన్స్ ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్, ఆరెంజ్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ, పింక్. సో ఈ కాంబినేషన్స్ తీసుకుంటూ సో ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్లో డిజైన్ చాలా బాగుందండి. అండ్ ఆ జరీ మీద ఆ థ్రెడింగ్ అనేది ఇంకా హైలైట్ అవుతూ ఉంది. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ బ్రొకెట్ బోర్డర్ ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మనం ఎల్లో షేడ్ తీసుకున్నాం. అండ్ మనకు పళ్ళు అనేది కూడా సో ఈ విధంగా పళ్ళు పార్ట్ బ్రొకెట్ పళ్ళు ఉంటుంది. సో ఇది వచ్చి మనకు పళ్ళు. అండ్ పళ్ళులో ఏదైతే డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్. ఎక్సలెంట్ షేడ్ అండి. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1750 రూపీస్. ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ అంతా కూడా ఇలాగే హెవీ లుక్ అండ్ రిచ్ లుక్ ఉంటుంది. అయితే ఇది మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ అండి. సో వీటిలో అయితే మనకు కలర్ చాయిస్ ఉండదు. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ సో మీకు చెప్పాను కదండి. సో ఈరోజు మనం సాఫ్ట్ చినియాలో సో మంచి బ్యూటిఫుల్ మీనా వర్క్ బోర్డర్స్ చూడబోతున్నామని. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్రింజాల్ షేడ్కి సో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఎక్సలెంట్ షేడ్ అండి, చాలా బాగుంది కలర్ షేడ్ అయితే. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది సో 2040 రూపీస్ ఉంది. ఒక్కసారి శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూసిన కదండి కలర్ షేడ్ అయితే సో మంచి డార్క్ బ్రింజాల్ షేడ్కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ముందుగా షోల్డర్ బోర్డర్ అయితే సో జస్ట్ 3 ఇంచెస్ బోర్డర్ అండి, మీడియం బోర్డర్ తీసుకున్నాం. సో ఇది మనకు లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది. అండ్ మనకు డైమండ్ షేప్ డిజైన్లో ఉండే ఒక బ్రొకెట్ స్టైల్ బోర్డర్
సో సింపుల్గా షోల్డర్ బోర్డర్. అండ్ శారీ మిడిల్ పార్ట్ అయితే సో మంచి డార్క్ బ్రింజల్ షేడ్ అండ్ దీంతో మనకు డబల్ మ్యాంగో డిజైన్కి ఒక చిన్న ఫ్లవర్ బంచ్ యాడ్ చేసుకుంటూ చాలా క్యూట్గా ఉండే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది మనం బుట్టాలాగా తీసుకున్నామండి. అండ్ ఈ జరీ కాంబినేషన్ అంతా కూడా సిల్వర్ షేడ్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకు చాలా దగ్గరగానే సో శారీ అంతా కూడా ఇలాగే హెవీ లుక్ ఉంటుంది. అండ్ మీకు చెప్పాను కదండి, సో మనం శారీ బోర్డర్ మీద మనకు స్పెషల్ మీనా వర్క్ అని, సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బోర్డర్ అండ్ దీంతో మనకు యాష్ కలర్ కాంబినేషన్కి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఒక డైమండ్ షేప్ డిజైన్ అండ్ ఇది కంప్లీట్గా లీవ్ స్టైల్ బంచెస్ అండ్ ఫ్లోరల్ స్టైల్తో ఉంటుంది. అండ్ ఇంకొక కాంబినేషన్ ఏంటంటే గ్రీన్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుందండి. సో ఈ విధంగా మనకు మీనా వర్క్తో సో కింద బోర్డర్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా హైలైట్ అయింది. అండ్ ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ పళ్ళు అనేది కూడా సో మనకు కాంట్రాస్ట్ పళ్ళు, మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే చూసామో సేమ్ కలర్ కాంబినేషన్తో సో పళ్ళు పార్ట్ అనేది ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది. సో పళ్ళులో ఏదైతే డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్తో సో మనకు బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్. ఎక్సలెంట్ షేడ్ అండి. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లెహెంగాస్కి ఏదైనా డిజైన్ చేసుకున్నా కూడా బెస్ట్ చాయిస్, చాలా బాగుంటుంది అండి. ఎందుకంటే డిఫరెంట్ షేడ్ అండి, మనకు కలర్ కాంబినేషన్ కూడా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. అండ్ ఈ శారీలో కూడా కలర్ షేడ్స్ సో ఇది వచ్చి మనకు మంచి బ్రైట్ కలర్ అండ్ మంచి రేర్ కలర్, నావీ బ్లూకి మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో లెమనిల్లోకి మనం ఏ కాంబినేషన్ తీసుకున్నా చాలా బాగుంటుందండి. సో లెమనిల్లోకి కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ కలర్ సో మంచి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ ఇది వచ్చి మనకు డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో మనం బోర్డర్ షేడ్ అంటే ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే చూస్తున్నామో సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకు పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చి మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్కి సో డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ మనకు శారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ 2040 రూపీస్ ఉన్నాయండి. సో ఈ కొంచెం ఫంక్షనల్ వేర్గానే బాగుంటాయండి, ఎందుకంటే మంచి బ్రైట్ షేడ్స్, లుక్ వైజ్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. సో టోటల్గా దీంట్లో ఇంకొక 2 వెరైటీస్ కూడా ఉన్నాయి. సో ఆ కలెక్షన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ వెరైటీ అండి. అండ్ కలర్ షేడ్ చూస్తున్నాయి కదా, సో మంచి పీచ్ పింక్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో చాలా బాగుందండి షేడ్ కూడా. ఫ్యాబ్రిక్ సేమ్ సాఫ్ట్ చినియా సిల్క్ విత్ మనకు స్పెషల్ బోర్డర్ మీనా వర్క్ బోర్డర్. అండ్ శారీ కాస్ట్స్ కూడా మనకు 2040 రూపీస్ ఉంది. అండ్ షోల్డర్ బోర్డర్ కూడా సో మనకు కాంట్రాస్ట్ గ్రీన్ షేడ్ విత్ మనకు డైమండ్ షేప్ డిజైన్ బ్రొకెట్ బోర్డర్ ఉంటుంది. సో జస్ట్ 3 ఇంచెస్ బోర్డర్. అండ్ శారీ మిడిల్ పార్ట్ సో సాఫ్ట్ ఫినిషింగ్ అండి, మనకు చినియా ఫ్యాబ్రిక్. అండ్ దీని మీద మనకు సిల్వర్ జరీతో ఒక చిన్న ఫ్లవర్ బంచ్. సో చాలా క్యూట్గా ఉందండి, చిన్న ఫ్లవర్ బంచ్, చాలా దగ్గరగా సో శారీ అంతా కూడా ఈ విధంగానే హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీకి స్పెషల్ బోర్డర్స్ మనకు కింద మీనా వర్క్ బోర్డర్స్ ఏనండి. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మనకు డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ తీసుకున్నాం విత్ మనకు జరీ బోర్డర్ ఉంటుంది. అండ్ ఇక్కడ పైన చిన్న లీఫ్ టెంపుల్ బోర్డర్కి బ్రొకెట్ బోర్డర్ అండ్ ఇక్కడ మనకు జరీ బోర్డర్. అంటే దీంతో ఒక ఫాలింగ్ స్టైల్లో ఉండే ఒక చిన్న లీఫ్ బుటీ విత్ మనకు యాష్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ పీచ్ కలర్ అలాగే పిస్తా గ్రీన్ షేడ్. సో ఈ 3 కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ ఎప్పుడు స్పెషలే కదండి, సో కొంచెం లెంతీగానే ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకు పళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు. సో ఇది వచ్చి మనకు పళ్ళు. అండ్ బ్లౌజ్ దీనికి ఏంటంటే మనం ప్లెయిన్ స్టైల్ తీసుకున్నామండి. అండ్ హ్యాండ్ పర్పస్కి కూడా సో ఈ బోర్డర్ ఉంటుంది. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి జస్ట్ 2040 రూపీస్ ఉంది. అండ్ ఈ శారీలో కూడా సో మంచి షేడ్స్ ఉన్నాయండి. సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ సో లెమనిల్లోకి సో డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్తో కాంట్రాస్ట్. అండ్ ఇది వచ్చి మనకు డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. మంచి ఫ్యాన్సీ కలర్ అండి, సో చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. అండ్ మనకు డార్క్ యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ మెజంతా పింక్ షేడ్తో కాంట్రాస్ట్. అండ్ ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ మనకు మెరూన్ రెడ్ కలర్ షేడ్తో కాంట్రాస్ట్. శారీ కాస్ట్ 2040 రూపీస్ ఓన్లీ.
సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండి. సో చూస్తున్నాయి కదా కలర్ కాంబినేషన్ కూడా. సో మంచి బ్యూటిఫుల్ అండ్ మంచి బ్రైట్ కలర్. సో నావీ బ్లూకి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. ఎక్సలెంట్ షేడ్ అండ్ మంచి రేర్ కలర్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 2040 రూపీస్ ఉంది. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ అయితే సో మనకు పీచ్ పింక్ షేడ్ తీసుకున్నాం. అండ్ చాలా క్యూట్గా ఉండే ఒక చిన్న ఫ్లవర్ బంచెస్తో సో మనకు బోర్డర్ డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుందండి. అండ్ చిన్న లీఫ్ టెంపుల్ బోర్డర్. అండ్ శారీ మిడిల్ పార్ట్ కూడా సో మనకు బుటాస్ సో సిల్వర్ జరీ కాంబినేషన్తో సో మనకు ఒక మంచి ఫ్లవర్ బుటా అండి. ఇంతే దగ్గరగా అప్ టు స్టార్టింగ్ నుంచి మనకు పళ్ళు పార్ట్ వరకు కూడా ఇంత హెవీ లుక్తో సో ఇంత గ్రాండ్గా ఉంటుందండి. అండ్ కింద మనకు బోర్డర్ కూడా సో మనకు పీచ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ ఇది వచ్చి మనకు ఒక ఫ్లవర్ డిజైన్. సో ఇది మనకు అవుట్లైన్ అంతా కూడా కొంచెం గ్రే పింక్ మిక్స్ అవుతూ అవుట్లైన్ ప్యాటర్న్. అండ్ మిడిల్ అంతా కూడా సో ఇక్కడ ఏంటంటే మనకు మస్టర్డ్లో పింక్ మిక్స్ అయింది. ఇక్కడ డార్క్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ ఆరెంజ్. సో ఈ విధంగా మనకు లైన్స్ లాగా ఫామ్ అవుతూ సో కింద ఫ్లోరల్ స్టైల్ బంచెస్ అండి. సో ఇది మనం మీనా వర్క్ స్టైల్లో తీసుకున్నాం. అండ్ పళ్ళు అనేది కూడా సో మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్రొకెట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్, అది కూడా కాంట్రాస్ట్. సో ఇలాంటి బ్రొకెట్ స్టైల్స్ వచ్చినప్పుడు నార్మల్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి వర్క్ కానీ ప్యాటర్న్స్ కానీ ఏమి అవసరం ఉండదు, నార్మల్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా వర్క్ స్టైల్ ప్రిఫర్ చేసుకున్నా కూడా మీకు లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 2040 రూపీస్ ఉంది. అండ్ ఈ శారీలోని కలర్ షేడ్స్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ లెమన్ ఎల్లోకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. అండ్ శారీ కలర్ వచ్చి మనకు డార్క్ బాటిల్ గ్రీన్ అండి. అండ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏంటి అంటే మనకు మెరూన్ రెడ్ షేడ్ తీసుకున్నాం. ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండ్ శారీ కలర్ పీచ్ పింక్ కలర్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మంచి బ్రైట్ కాపర్ సల్ఫైడ్ బ్లూ షేడ్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్. సో మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే చూస్తున్నామో సేమ్ కలర్తోని మనకు పళ్ళు బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ లుక్తో ఉంటుందండి. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 2040 రూపీస్. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇప్పటి వరకు మనం చినియా ఫ్యాబ్రిక్ చూసాం కదండి. సో ఇది వచ్చి మనకు సాఫ్ట్ జూట్ మీద మనకు కంప్లీట్ ఫ్లోరల్ స్టైల్ డిజైన్ తీసుకున్నాం. అండ్ కలర్ కాంబినేషన్ అయితే లైట్ రామా గ్రీన్ షేడ్కి మనకు పింక్ కాంట్రాస్ట్ బోర్డర్. సో చాలా బాగుందండి. అంటే ఈ జూట్లో ఏంటంటే మీకు నార్మల్ డైలీ వేర్ స్టైలే చూసాం, బట్ కొంచెం మనకి ఈ ఫంక్షనల్ వేర్గా యూజ్ అయ్యే విధంగా సో మంచి జరీ బోర్డర్స్ అండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1940 రూపీస్ ఓన్లీ. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ అండ్ ఇది మనకు పింక్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో సో క్రీపర్ బోర్డర్ అండి ఇదంతా కూడా. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ మనకు మిడిల్ పార్ట్. బట్ ఈ కాంబినేషన్ చూడండి. సో మనకు ఆ గ్రీన్ షేడ్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ షేడ్, బట్ ఈ ఫ్లోరల్ స్టైల్ బంచ్లో మాత్రం మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ షేడ్ అనేది ఇంకా థిక్గా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దీని మీద కంప్లీట్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ పింక్ అండ్ ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ షేడ్ మాత్రమే మిక్స్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్. అండ్ ఈ సారికి స్పెషల్ అని చెప్పొచ్చు మనం కింద బోర్డర్ డిజైన్ అండి. కాంట్రాస్ట్ అంతా కూడా పింక్ అండ్ కంప్లీట్ జరీ బోర్డర్. సో మనకు షోల్డర్ బోర్డర్ ఇచ్చేసిన క్రీపర్ బోర్డర్కి సో చిన్న వేవ్ స్టైల్ బోర్డర్ తీసుకుంటూ సో పింక్ కాంట్రాస్ట్ విత్ మనకు గోల్డ్ జరీ వీవింగ్తో హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు అనేది కూడా సో ఇది కొంచెం లైట్ లెవెండర్ మిక్స్. సో జస్ట్ జరీ లైన్స్ అండి. సో ఈ విధంగా మనకు జరీ లైన్స్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ మాత్రం మనకు పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఇది కూడా మనకు జరీ లైన్స్తో తీసుకున్నాం, లైక్ మనకు డోరియా లైన్స్ అంటాం కదండి. సో ఆ విధంగా మనకు డోరియా లైన్స్ ఉంటుంది. అండ్ హ్యాండ్ పర్పస్ కూడా సో శారీలో యూస్ చేసిన సేమ్ బోర్డరే ఉంటుంది. లేదు మనం వర్క్ బ్లౌజెస్ మీ దగ్గర ఏదైనా పింక్ కాంట్రాస్ట్ ఉన్నా కూడా అలాగా మ్యాచింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఫినిషింగే ఉంటుంది ఇది. సో ఈ శారీలోని కలర్ కాంబినేషన్స్ ఏంటో కూడా చూద్దామండి. సో నెక్స్ట్ షేడ్ సో ఇది వచ్చి మనకు ఆనియన్ పింక్ షేడ్ అండి, కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది. అండ్ దీనికి మంచి బ్రైట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్. సో చాలా బాగుందండి, షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది మనకు మెహందీ గ్రీన్ కలర్. సో మెహందీ గ్రీన్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ బ్రిక్ రెడ్ షేడ్.
సో బ్రిక్ రెడ్ షేడ్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి 1940 రూపీస్ ఉంది. సో చూసారు కదండి, సో మన బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ని సో మీకు నచ్చిన డిజైన్ అండ్ నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. ఆర్డర్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. సో మనం ఏదైతే శారీస్ని సీక్వెన్స్లో చూపిస్తూ ఉంటామో ఈచ్ శారీకి మీకు కోడింగ్ మెన్షన్ ఉంటుంది. ఆ కోడింగ్తో ఉన్న లింక్స్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. సో మీకు ఒక్కసారి వీడియోని కంప్లీట్గా చూడండి. సో మీకు నచ్చిన శారీని ఒక్కసారి కోడింగ్ అనేది రిమైండ్ చేసుకోండి. ఆ కోడింగ్తో ఉన్న లింక్ని ఓపెన్ చేయండి. ఇది డైరెక్ట్ మన వెబ్సైట్ పేజ్కి వెళ్తుంది. సో అక్కడ ఒక్కసారి ఆ ప్రోడక్ట్ ఇన్ స్టాక్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్ చెక్ చేయండి. సో ఇన్ స్టాక్లో ఉంటే ఒకసారి యాడ్ టు కార్ట్ చేయండి, తర్వాత చెక్అవుట్ చేయండి. సో చెక్అవుట్ తర్వాత ఇది డైరెక్ట్ మనకు పేమెంట్ ప్రాసెస్కి వెళ్తుంది. సో పేమెంట్ ప్రాసెస్లో ఏంటంటే మీకు ఆల్రెడీ లాగిన్ అయ్యింటే సో జస్ట్ పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుందండి. లేదు ఫస్ట్ టైం ఏదైనా బుక్ చేస్తున్నట్లయితే ఒక్కసారి రిజిస్టర్ అవ్వండి, లేదు మీకు గెస్ట్ లాగిన్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే మా మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారో సేమ్ మెయిల్ ఐడికి ఆర్డర్ కన్ఫర్మేషన్ ఐడి అలాగే ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా పంపడం జరుగుతుందండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సో మన వెబ్సైట్ www.rkcollections.in దాని కింద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి కాంటాక్ట్ చేస్తున్నా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. అండ్ ఈరోజు ఎప్సల్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.